నమస్తే మేడం, మీ పేరండి? అనుష సార్. మేడం మీరు ఏ ఊరండి మీది? కరివేన సార్, ఆత్మకూరు మండలం. మేడం మీరు ఏం చేస్తుంటారండి? హెచ్జిటిగా పనిచేస్తున్నాను సార్, సిద్ధపల్లిలో. మేడం మీకు ఎస్జిటి ఉద్యోగం ఏ డిఎస్సి ద్వారా వచ్చింది మేడం? 2025 మెగా డిఎస్సి ద్వారా సార్. మేడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు 2025 మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని, ఉన్న పోస్టులన్నింటినీ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం భర్తీ చేయలేదని, ఉద్యోగాలను అమ్ముకున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి మీకు ఈ ఉద్యోగం ఏ విధంగా వచ్చింది మేడం? సార్ ఇది పక్కా మెరిట్ లిస్ట్ ద్వారానే వచ్చింది. నేను ఒక ఓసీ క్యాండిడేట్. అన్యాయం జరిగితే మొదట జరగాల్సింది నాకే సార్. అయినా కూడా నాకు ఎక్కడ జరగలేదు. మెరిట్ లిస్ట్ ప్రకారమే ఈ డిఎస్సిలో మేమంతా రిక్రూట్ అవ్వడం జరిగింది సార్. ఇప్పటికీ మెరిట్ లిస్ట్ వెబ్సైట్లోనే ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? అసలు మనం చదువుకున్న ఎడ్యుకేషన్ని మనం ఏం చేయాలి? దాంట్లో మనం ప్రూఫ్స్తో సహా పెట్టినప్పుడు 2025 డిఎస్సి వాళ్ళు జాబ్స్ కొన్నారు, మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదని ఎలా సార్ అంటారు? లిస్ట్ ఉంది కదా సార్, చూడండి. మీరు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఏం అన్యాయం జరిగిందో కోనా శశిధర్ గారు హ్యాపీగా యూట్యూబ్లో వీడియో విడుదల చేశారు. ఆయనకి హైకోర్టులో గవర్నమెంట్ తరఫున ఏమి సబ్మిట్ చేశారో ఫైల్స్లో కూడా ఎక్కడెక్కడ ఆయన సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు సార్. అందుకనే అతనికి అన్యాయం జరిగింది. ఆయన సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే ఆయనకు కూడా జాబ్ వచ్చేది సార్. మెరిట్ లిస్ట్లో మిస్టేక్ మన వైపు పెట్టుకొని గవర్నమెంట్ ఎందుకు సార్ మనం అనాలి? అసలు 2025 డిఎస్సిని ఎవ్వరూ క్వశ్చన్ చేయడానికి లేదు సార్. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో కల్మషం లేకుండా 2025 డిఎస్సి కూడా అలాగే జరిగింది. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఏ అభ్యర్థి కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పనేం లేదు. ఇది కూడా ఆత్మగౌరవం కాదు సార్. 16,000 మంది ఇళ్లల్లో అవమానిస్తున్నారు సార్ అందరినీ. పల్లెటూరులో ప్రతి ఇంటికి తిరిగి మనం చెప్పలేం సార్. మమ్మల్ని ఎంత అవమానిస్తున్నారో మాకు తెలుసు. మీకు ఊరికే జాబులు వచ్చినాయంటే 7 సంవత్సరాల నిరీక్షణ సార్. 7 సంవత్సరాలు ప్రతి ఏటా డిఎస్సి అంటే మేము ఆగి ప్రతి ఏటా చదువుకుంటూ వస్తే 2025లో మొదటి సంతకం సీఎం గారు అన్నమాట నిలబెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం 16,000 మంది జీవితాలలో వెలుగులు నింపితే ఈరోజు మీరు డిఎస్సి దగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు అని అనడం ఇది చాలా అభ్యంతరకరం సార్. మీరు నిజంగా డిఎస్సి వదలాలంటే మీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వదలండి సార్. అది కదా ఛాలెంజింగ్. అంతేగాని ఇచ్చిన జాబులను తీసేసి మేము గ్రేట్ అని చెప్పుకోవడం కదా సార్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు చేయాలి అనుకుంటున్నప్పుడు మనం దాన్ని సహకరించాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడితే మన స్టేటే కదా సార్ బాగుపడేది. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల్లో రూపుదిద్దుకుంటుందని కొఠారి గారు చెప్పారు సార్ మనకి జాతీయ విద్యా విధానంలో. దానికి మనం కృషి చేయాలి, కానీ దాన్ని తొక్కడానికి కాదు సార్ కృషి చేయాల్సింది. ఈ డిఎస్సిలో ఎక్కడా ఏమి మోసాలు జరగలేదనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. మరి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు మేడం ఈ ఉద్యోగం కోసం? 7 సంవత్సరాలు కష్టపడ్డాను సార్. 2019 నుంచి నేను కోచింగ్ తీసుకుంటూ, నా భర్త వ్యవసాయం చేస్తారు సార్, అయినా కూడా నన్ను చదివించుకున్నారు కుటుంబం బాగుపడాలి అని. 7 సంవత్సరాల కష్టానికి ఫలితం సార్ ఇది. ఊరికే రాలేదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ పిల్లల్ని భర్తని వదిలేసి తిరిగితే వచ్చింది సార్. ఊరికే ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనడం అది చాలా పెద్ద ఆరోపణ. మరి మీరు 7 సంవత్సరాల పాటు మీ భర్త వ్యవసాయం చేస్తా మిమ్మల్ని మీరు భర్తకి పిల్లలకి దూరంగా ఉండి చదువుకున్నా అంటున్నారు. మరి ఇలా మీరు ఉద్యోగం సాధిస్తే మరి మేము వస్తే ఈ డిఎస్సిని రద్దు చేస్తామని, ఈ ఉద్యోగాలు హోల్డ్లో పెడతామని ఇలా మిమ్మల్ని అవమానించినట్టుగా మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను సార్. మనమంతా చదువుకున్న వాళ్ళమే. ఈరోజు హైకోర్టుకు వెళ్ళి కేసు వేస్తున్నారంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా వాళ్ళే వెళ్ళి హైకోర్టులలో కేసులు వేస్తే పల్లెటూర్లలో ఉండే వాళ్ళు చదువుకొని వాళ్ళు సార్, వాళ్ళు రోజు పనికి వెళ్తారు. మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. అలాంటి వాళ్ళకి అంత ఐడియాలజీ ఎక్కడుంటుంది సార్? మెరిట్ లిస్ట్ ఉంది, అది కరెక్ట్గా ఉందని వాళ్ళు ఎలా ఆలోచన చేయగలుగుతారు? మనం ఒక లీడర్గా ఉన్నప్పుడు, లేకపోతే ఒక టీచర్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనది. అంతేగాని అన్ఎడ్యుకేటెడ్ వేలో మనం డెసిషన్స్ తీసుకొని అందరికీ మనం ఒక తప్పుడు ప్రచారం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద తప్పే సార్. అది నిజంగా 16,000 కుటుంబాలకి ఈరోజు ఆత్మ గౌరవ భంగం చేస్తున్నట్టే సార్. వాళ్ళు నిజంగా పల్లెటూర్లలో అలాగే అడుగుతారు సార్. మేము కనుక ఈ ఉద్యోగాల్లో అక్రమాలు జరుగుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదంటే ఇలా రోడ్లకి రాజకీయ ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటారా? నిజంగా మనం చదువుకొని ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం నడుపుతున్నప్పుడు హైకోర్టుకు వెళ్ళారు కదా సార్. వెళ్తే ఏం జరిగింది సార్? నిజం ఉంటే నిరూపణ అయ్యేది కదా. మొన్న కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా హైకోర్టు కొట్టేసింది. అభ్యర్థులు తీసుకురండి, అన్యాయం జరిగిన వాళ్ళనే అడుగుతున్నారు కదా, తీసుకెళ్లి నిరూపించండి, నిరూపించి ఆ రోజు మాట్లాడమనండి సార్. మేము రాసిన ప్రతి సిస్టమ్కి సీసీ కెమెరా ఉంది. మేము తల పక్కకి తిప్పితే కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. బ్లాక్ ఫైల్స్లో మేము ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ మార్చామో అన్ని ఫైల్స్ మీ దగ్గర ఉంటాయి కదా, అన్నీ చూసుకోండి, చెక్ చేయమనండి. మనకు ఆ హక్కు ఉంది.
రైట్ టు ఇన్ఫర్మేషన్ హక్కు ప్రకారం మీరు వెళ్ళి అడగండి, అంతేగాని అన్యాయంగా అనడం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇది నిజంగా మాకు ఎంత బాధాకర విషయమేనంటే అంత బాధాకరం. మా ఆత్మ గౌరవమే కాదు సార్, మేము ఎంత బాధపడుతున్నామో మాకే తెలుసు. సో మరి ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వాళ్ళకి కానీ ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురుస్తున్న నిరుద్యోగులకు కానీ మీ ద్వారా అయితే ఏం చెప్పదలుచుకున్నారు మీరైతే? సార్ మనకి ఏటేటా డిఎస్సి అని జరగలేదు సార్, మనకి పోయిన 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మొదటి సంతకం డిఎస్సి మీద అని చెప్పారు, సీఎం గారు చేశారు. మళ్ళీ అక్టోబర్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. నేను చెప్పేది ఒకటే సార్, దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్యలోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి లీడర్ కావాలన్నా, ఒక మంచి డాక్టర్ కావాలన్నా, ఒక మంచి యాక్టర్ కావాలన్నా, ఒక మంచి ఇంజనీరింగ్ కావాలన్నా, ఎవ్వరు కావాలన్నా దేశ భవిష్యత్తు మొత్తం క్లాస్ రూమ్స్లో ఉంది అని మన కూటమి ప్రభుత్వానికి తెలుసు. అందుకే యాక్చువల్గా డిఎస్సి అంటేనే సిబిఎన్ గారు అంటేనే డిఎస్సి, అది ఫస్ట్ నుంచి వస్తున్న పేరే సార్. మనం ఈ గవర్నమెంట్లో మళ్ళీ డిఎస్సి చూడబోతున్నాము. ఇలాంటి డిఎస్సీలు ఎన్నో చూస్తాము. ఎక్కడ మనం దేనికి భయపడకుండా మనం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సార్. ఇచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు యూటిలైజ్ చేసుకొని వచ్చే డిఎస్సిలో కూడా మళ్ళీ మంచి మార్క్స్ ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్.